ప్రైజ్ దలాడండి. కీర్తనలు 56 అధ్యాయం 8వ వచనం. నా సంచారంను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడను కదా. ఈ మాటలను దావీదు ఫిలిస్తీయులు తనను గాతులో పట్టుకున్నప్పుడు, నా నిరీక్షణాధారం నీవే తండ్రి, నీవే నాకు సహాయం చేయగల దేవుడువని, వీరి చేతిలో నుండి నీవే నన్ను కాపాడాలని ప్రార్థిస్తూ పలికినవి. బైబిల్లో కన్నీటి ప్రార్థనకు చాలా విలువను మనం చూడవచ్చు. 2వ రాజులు 20వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్త అయిన యెషయా హిజ్కియా యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుడు చెప్పాడని తనతో అంటాడు. వెంటనే హిజ్కియా గోడతట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో, నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థించగా, యెషయా నడిమిషాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, అతను ప్రార్థన చేస్తున్నాడు, నేను అతని ప్రార్థన అంగీకరించాను, నేను బాగు చేసేదను, 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి ఇస్తున్నానని వెళ్ళి చెప్పమంటాడు. అలాగే ప్రవక్త వచ్చి హిజ్కియాకు చెప్తాడు. ఇంకో ఉదాహరణ మనం చూద్దాం. హన్నాకు పిల్లలు లేకపోవడం వల్ల షిలోహు నందున్న యెహోవా మందిరంకి ఏటేటా వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుచు కన్నీటితో, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించగా, దేవుడు కుమారుడైన సమూయేల్ని హన్నాకు అనుగ్రహిస్తాడు. చూసారా, వాళ్ళు కన్నీటితో ప్రార్థించి వారి ప్రార్థనలకు సమాధానాన్ని పొందుకున్నారు. నీవు ఏ విషయాల కోసం ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఒక్కసారి అంటున్నావు, నీ ప్రార్థన కూడా ఆయన సమాధానాన్ని ఇస్తాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.